హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సేటికి ఇవ్వాల్సిన మనీ బీరువాల నుండి తీసి దొంగతనం జరిగిందని నమ్మించాలని చూసిన శ్రీవల్లి వీడియో చూపించి అసలు దొంగని పట్టించిన నర్మద. షాక్లో రామరాజు, చందు, ధీరజ్, ప్రేమ, వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు సేటికి ఇవ్వాల్సిన మనీని బీరువాలో నుంచి వల్లి ఎప్పుడు తీసింది? మరి అది విషయం నర్మద ఎలా తెలుసుకొని వీడియో తీసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇంకా వల్లి అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా తిరుపతి పరుగు పరుగున వచ్చి బావా బావా అంటూ కొంపను మునిగిపోయాయి అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పగానే మన ఊర్లో చాలా ప్రమాదం జరుగుతుంది, ఇది సెన్సేషనల్ అవుతుంది అని చెప్పి అనేసరికి ఇంతకీ ఏంట్రా అది అంటూ మాట్లాడేసరికి 10 ఇంట్లలో రాత్రికి రాత్రి బోల్డ్ అంత డబ్బు, కేజీల బంగారం దొంగతనం జరిగిందంట అని చెప్పి అనేసరికి అవునా, మన ఇంట్లో కూడా 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు బ్యాంకు టైం అయిపోయింది కాబట్టి రేపు ఉదయాన్నే తీసుకువెళ్ళి బ్యాంకులో వేద్దాం అని చెప్పి అనేసరికి మీరు డబ్బుల గురించే మాట్లాడుతున్నారు కానీ శ్రీరామ అంటే అన్నాను అంటారు, కానీ బంగారం గురించి మాట్లాడడం లేదు. అమ్మాయిల బంగారాలు, అబ్బాయిల బంగారాలు, కోడళ్ళు తెచ్చుకున్నవి బంగారం అంతా కూడా ఇంట్లోనే ఉంది కదండి. అది గనక మన ఇంట్లో ఉన్నప్పుడే పోతే మనకే కదా చెడ్డ పేరు అని చెప్పి అనేసరికి అవును నిజమే, రేపు ఉదయాన్నే అంత బంగారం కూడా తీసుకెళ్ళి లాకర్లో పెట్టేద్దాము అని చెప్పి అనేసరికి సరే అని ఇంకా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా షాక్లో ఉండిపోయి ఇప్పుడు నా బంగారం బ్యాంకుకి తీసుకెళ్తే అది నకిలీ బంగారం అన్న విషయం బయట పడిపోతుంది కదా, అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? మా అమ్మ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాల మీద మోసాలు చేసి మరి పెళ్లి చేసేసింది అని చెప్పి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు చందు రావడంతో ఏమైంది, నగలన్నీ తీసి ఎగ్జిబిషన్ పెట్టావంట ఏంటి అని, పైగా ఈ ఊర్లో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అమ్మ, వాళ్ళంతా కూడా రేపు లాకర్లో బంగారం పెట్టేస్తారంట కదా, నీ బంగారం కూడా ఇచ్చేసే లాకర్లో పెట్టేస్తారు, అక్కడైతేనే సేఫ్గా ఉంటుంది అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి ఇంకా వల్లి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా దొంగ పడుతున్నాడు, ఎలాగా ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారు, ఆ 10 లక్షలు నేనే కొట్టేస్తే దొంగ పడుతున్నాడు కానీ తెలిసిపోతుంది కాబట్టి దొంగ ఆ డబ్బులు తీసుకువెళ్ళిపోయాడని నమ్మించవచ్చు అని చెప్పి ఇంకా వల్లి కాస్త ప్లాన్ కాస్త వేస్తుంది. నైట్కి అందరూ పడుకున్న తర్వాత అత్తయ్య మామయ్య రూమ్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 10 లక్షలు తీసేయాలి అని ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేసేసరికి ఇంకా అందరూ నిద్రపోతారు. అలా నిద్రపోయిన సమయంలో వల్లి తన గదిలో నుంచి బయటికి రావడం, అప్పుడే గదిలో నుంచి బయటికి అంటే నిద్ర పట్టక ఆలోచనల మీద నర్మద బయటికి వస్తుంది. వల్లి రామరాజు వాళ్ళ రూమ్లోకి వైపు వెళ్ళడం చూసేసరికి నర్మద ఇదేంటి, వల్లి అక్క మామయ్య గారి వాళ్ళ రూమ్ వైపు ఎందుకు వెళ్తుంది, అసలు ఈ టైంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది, పైగా తన నడక తీరు అది చూస్తుంటే ఏదో చేయకూడనిదంటూ చేస్తున్నట్టు అనిపిస్తుంది, చెప్తా నక్కని అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ పూర్తిగా వేయకుండా కొద్దిగా డోర్ వేసి లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిపోయేసరికి తలకడ కింద తాళాలు ఉంటాయి. జాయిగా తలకడిక కింద ఉన్న తాళాలు తీసి బీరువా తలుపులు ఓపెన్ చేస్తుంది. చాలా నెమ్మదిగా, ఇదంతా కూడా కొంచెం డోర్ తీసేసి ఉంది కదా, అందులో నుంచి కాస్త నర్మద వీడియో తీస్తుంది. వీడియో తీసేసరికి బీరువా ఓపెన్ చేసి బీరువాలో ఉన్న నగలన్నీ కూడా, నగలు కాదు డబ్బు, 10 లక్షల డబ్బు కాస్త తీసి చూసుకొని ఈ 10 లక్షలతో మన ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుందని డబ్బులు కాస్త తీసుకొని తన చీర చెంగున కింద పెట్టుకొని మళ్ళీ హేస్టీస్గా తాళం చెవి, ఆ తాళాలు కాస్త ఎక్కడి నుంచి తీసిందో అక్కడే పెట్టేస్తుంది. అమ్మ వల్లి అక్క, ఇంట్లో ఉన్న డబ్బు నా దొంగతనం చేస్తున్నావా, మరి ఈ డబ్బు దొంగతనం చేస్తే ఈ విషయం బయట పడుతుంది కదా, ఎలా మేనేజ్ చేస్తుంది, రేపు చెప్తానక్క నీ పని, ఈ ఒక్క వీడియో చాలు నీ జీవితం తలకిందులు అయిపోతుంది,
ఇన్ని రోజులు ఇంట్లో మహారాణిలా గడిపావు కదా, ఇప్పుడు నిన్ను ఒక దొంగలా చూస్తాం. నన్ను ప్రేమని అందరినీ ఇబ్బంది పెట్టావు కదా, నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టనని గబుగబని నర్మదా గదిలోకి వచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే బుజ్జమ్మ ఆ 10 లక్షలు బంగారం తీసుకురా, బ్యాంకుకి వెళ్దామని చెప్పి అనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా బీరువా కాస్త ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ 10 లక్షలు కనిపించవు. బంగారపు నగలు ఎలా ఉన్నా నగలు అలానే ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం కనిపించవు. అయ్యి బాబోయ్ అని కంగారుగా కేకలు వేస్తూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ అని చెప్పగానే బీరువాలో ఉండాల్సిన 10 లక్షలు కనిపించట్లేదండి, నగలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఈ 10 లక్షలు బంగారం డబ్బులు మాత్రమే కనిపించట్లేదు అని చెప్పి అనేసరికి అమ్మయ్య డబ్బులు కనిపించట్లేదు అని చెప్పారు. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి ఇంకా వల్లి కాస్త అయితే దొంగ పడ్డాడేమోనండి మామయ్య గారు, రాత్రి దొంగలు పడితే డబ్బులు మాత్రమే ఎందుకు తీసుకెళ్తారు, నగలు కూడా తీసుకువెళ్తారు కదా అని చెప్పగానే కానీ ఏమో అబ్బా, దొంగకి డబ్బు మాత్రమే అవసరమై ఉండి డబ్బే తీసుకెళ్ళినట్టున్నారు, ఎవరు తీసుకున్నారో ఏంటో అని చెప్పి మాట్లాడేసరికి ఏమైంది మామయ్య గారు అంటూ అప్పుడే నర్మద వీళ్ళంతా వస్తారు. బీరువాలో పెట్టిన 10 లక్షలు కనిపించట్లేదు నర్మద అని చెప్పగానే 10 లక్షలు ఎక్కడికి పోతాయి అత్తయ్య, వెతకండి బంగారం అంతా ఉంది కదా అని చెప్పగానే కానీ బంగారం అంతా ఉంది, డబ్బులు మాత్రమే కనిపించట్లేదు, 10 లక్షల రూపాయలు అని చెప్పి అనేసరికి ఎవరు తీస్తారు, అయినా దొంగ వస్తే బంగారం కూడా తీసుకువెళ్తాడు, కానీ డబ్బు మాత్రమే ఎందుకు తీసుకెళ్తాడు, బంగారం వేరే చోట పెట్టారా మరి అని అనగానే లేదు నర్మద, బంగారం డబ్బు అన్నీ ఒకే చోట ఉన్నాయి, బంగారాన్ని వదిలేసి డబ్బులు మాత్రమే తీసుకున్నారు అని చెప్పి అనేసరికి ఇది ఎవరి పనో నాకు బాగా తెలుసు అని చెప్పగానే అవునా ఎవరి పని, ఎవరు తీశారు అనగానే రాత్రి దొంగ మన ఇంట్లోకి వచ్చినప్పుడు నేను వీడియో తీశాను మామయ్య గారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంటి నర్మద, ఇంట్లోకి వచ్చినప్పుడు వీడియో తీసావా, మరి అప్పుడే గట్టిగా కేక వేయాల్సింది కదా అనగానే అసలు దొంగ ఏం చేస్తాడా అని చూసానక్క, దొంగ బ్యాగ్ అత్తయ్య గారి దగ్గర ఉన్న తాళాలు తీసి ఆ బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులు తీసి మళ్ళీ తాళాలు పెట్టేసి అక్కడ పెట్టేస్తాడు అని చెప్పి అనేసరికి ఏంటమ్మ నర్మద, ఏంటిదంతా ఈజీగా చెప్తున్నావు, మరి దొంగ డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు గట్టిగా కేక వేయాలి కదా, మరి కేక వేయడం మానేసి ఇంత తీరుబాటుగా ఏదో సినిమా చూసినట్టు చెప్తున్నావేంటి అని అనగానే రామరాజు అనేసరికి కంగారు పడకండి మామయ్య గారు, ఆ దొంగ ఎక్కడికి పోడు, ఆ డబ్బు ఎక్కడికి పోదు, నా దగ్గర పదిలంగా వీడియో ఉంది కదా, ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని అసలు దొంగ ఎవరో అని చెప్పి అనేసరికి ఏదక్క ఏది ఆ వీడియో అనగానే నువ్వుండు ప్రేమ, ముందు మామయ్య గారికి చూపించని అంటూ ఫోన్ కాస్త ఓపెన్ చేసి వీడియో తీసిన వీడియోని కాస్త బయటికి తీసుకువెళ్ళి రామరాజుకి ఇటు వేదవతి చేతిలో పెట్టేసరికి వాళ్ళు కాస్త చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి దొంగ వల్లీనా, అంతే కదా అత్తయ్య గారు, క్లియర్గా కనిపిస్తుంది కదా, మీ గదిలోకి దొంగచాటుగా అడుగు పిల్లిలా అడుగులు వేసుకుంటూ వచ్చింది, మీ తల కింద ఉన్న బీరువా తలుపు తీసి తాళం తీసింది, అందులో ఉన్న డబ్బులు తీసేసింది, మరి దొంగ ఎవరు అని ఇంకా నన్ను అడుగుతారేంటి, అసలు దొంగ ఎవరో తెలిసినట్టుంది కదా మామయ్య గారు, బయట దొంగకైతే బంగారం కూడా అవసరం కాబట్టి మన బంగారం కూడా పట్టుకొని వెళ్తాడు, కానీ ఇంట్లో దొంగ కదా, ఇంటి దొంగకి డబ్బులు మాత్రమే కావాలేమో, అది 10 లక్షల రూపాయలు మాత్రమే కావాలేమో, అందుకే 10 లక్షలు కనిపించడంతో నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని కూడా అన్నది విన్నారా అని చెప్పి అనగానే విన్నామక్క అని చెప్పి అనేసరికి ఏంటి మళ్ళీ ఏంటిదంతా, అసలు నువ్వు బీరువాలో డబ్బులు తీయవలసిన అవసరం ఏముంది, మా గదిలోకి ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది అంటే నువ్వు కావాలనే ముందే ప్లాన్ చేసుకొని అందరూ పడుకొని పోయిన తర్వాత కావాలని గదిలోకి వచ్చి నా తల కింద ఉన్న తాళాలు తీసుకొని మరి బీరువా తీసి అందులో ఉన్న డబ్బులు తీస్తావా, పైగా
ఆ డబ్బులు ఎవరో దొంగ తీశాడు అని చెప్తావా ఏంటి? మరి వల్లి ఏంటిదంతా అని చెప్పి గట్టిగానే అడుగుతూ ఉంటుంది వేదవతి. చెప్పు వల్లి అంటూ రామరాజు అంటూ ఉంటాడు. అది మామయ్య గారు అని చెప్పి వల్లి అనేసరికి చెప్పు వల్లి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అడగడంతో వల్లికి ఏం చెప్పాలో అర్థం కాదు. అది మామయ్య గారండి అని చెప్పి అనగానే అసలు బీరువా తలుపు తీయవలసిన పనేముంది? నువ్వు మా గదిలోకి ఎందుకు వచ్చావు ఆ టైంలో? నీకు 10 లక్షల రూపాయలతో పనేముంది అని చెప్పి నిలదీసేసరికి అది బిజినెస్లో అని చెప్పగానే మీదేమి చిన్న బిజినెస్ కాదు కదా బిజినెస్లో తప్పు రావడానికి. అయినా నీకేదైనా కావాలైతే నన్ను అడగాలి లేదా నీ భర్తని అడగాలి. అలా దొంగతనంగా తీసి పైగా డబ్బులు తీశానన్న మాట కూడా చెప్పలేదు. డబ్బులు కనిపించట్లేదంటే నేనే తీశాను అంటే అది వేరే విషయం. దొంగతనం చేసి ఉంటాడు అని చెప్పి ఎవరో దొంగ మీదకి నెట్టేస్తున్నావు. నువ్వు చేసిన నేరాన్ని సమయానికి నర్మద చూసి వీడియో తీసి విషయం నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నీ గుణగణాలేంటో ఇప్పుడు బాగా తెలిసాయి. ఇంట్లో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ డబ్బులు ఏవి అని చెప్పి అనేసరికి డబ్బులు కాస్త తీసుకొచ్చి ఇస్తుంది. అలా ఇచ్చేసరికి వెళ్ళింది తిరుపతి. ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేయి అని చెప్పగానే వెళ్ళండి నగలు తీసుకురండి అని చెప్పి అనేసరికి నగలు కాస్త నా నగలు లేవు నేను నగలు ఇవ్వను అని చెప్పగానే ఏమైందమ్మా నీ నగలు ఇవ్వకపోవడం ఏంటి అనగానే నేను మా పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పగానే అది మీ అమ్మ నీకు ప్రేమగా పెట్టిన నగలు అత్తవారింట్లోనే ఉండాలి కానీ పుట్టింట్లో ఉండడం ఏంటి అని చెప్పి అనేసరికి ఆ నగలు కూడా దొంగ నగలేమో అని నాకు అనుమానంగా ఉంది మామయ్య. అందుకే బ్యాంకుకి తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేస్తే అసలు నగలు కాదు అన్న విషయం తెలిసిపోతుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఈలోపు ఆడపడుచు కాస్త తీసుకువెళ్ళి అప్పుడు మొదటి రాత్రి రోజు ఇచ్చిన నగదు కాస్త తీసుకొచ్చి ఏంటో నేను నీకు ఎలా కనిపిస్తున్నాను బంగారపు నగని చెప్పి గిల్టు నగను నా చేతిలో పెడతావా? ఇంట్లో దొంగలు పడుతున్నారు కదా అని తీసుకువెళ్ళి బ్యాంకులో పెడదాము అనుకుంటూ ఆ బ్యాంకు వాడు నన్ను బెదిరించాడు. చెడామడా తిట్టి చివాట్లు పెట్టి నా మొహానికి ఇసురుగొట్టాడు. ఏంటి వదిన ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. అయితే ఏంటి వల్లి అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ రకంగా చెప్తున్నావు. నిజానికి అది బంగారం కాదా? గిల్టి నగలు పెట్టి మమ్మల్ని మోసం చేశారా? దానికంటూ నగలు లేకుండా ఉన్నా సరిపోయేది కదా. మా అమ్మాయికి నగలు ఏమీ అవసరం లేవు అని చెప్పడానికి అయినా మీ అమ్మ నాన్న కోటేశ్వరులు కదా. మరి అలాంటప్పుడు నీకు గిల్టీ నగలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పగానే కోటేశ్వరరాలు అని వాళ్ళు అనుకోవడమే తప్ప మీరు చూడలేదు కదా అత్తయ్య గారు మామయ్య గారు. ఒకసారి వాళ్ళ ఇంటికి మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ నర్మద మాట్లాడేసరికి అవును నాన్న అంటూ చందు కూడా అంటాడు. ఎందుకంటే ఈ రకంగానైనా వెళ్ళి మాట్లాడదామని సరే చందు మన ఇద్దరం వెళ్దామని చెప్పి ఇంకా రామరాజు అయితే చందుతో వెళ్తాడు. మరి ఇప్పుడు భాగ్యం ఎలా మేనేజ్ చేస్తుంది? ఆ ఇల్లు తన ఇల్లుని మళ్ళీ అద్దెకి తీసుకుంటుందా లేక వల్లి నిజస్వరూపం బయటపడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.